కోడిపల్లి పంచాయతీకి ఇస్తానని మాట ఇచ్చినాను. 2వ నెల జీతం ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇది అత్యవసరం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 100 అన్నా క్యాంటీన్లని ప్రారంభించడం జరిగింది. పేదవాడి ఆకలి తీర్చేందుకు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, పేదవాళ్లు కావచ్చు, నాణ్యమైన ఫుడ్ని 5 రూపాయలకి అందించేటువంటి కార్యక్రమం గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్లని నిర్వీర్యం చేయడం జరిగింది. ఆ భవనాలని శిథిలావస్థకి తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి టీవీలు, కంప్యూటర్లు ఏమన్నా ఉంటే మడకశిర మాజీ ఎమ్మెల్యే పలంనేరు తిప్పేశాం లాంటి వాళ్ళు అవి కూడా అమ్ముకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట కట్టుబడి పెన్షన్ గాని, అన్నా క్యాంటీన్ గాని, సూపర్ 6 గాని, త్వరలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం గాని ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ ఒక్కొక్కటి పద్దతి ప్రకారం అమలు చేసుకుంటున్నటువంటి క్రమంలో ఈ రోజు అన్నా క్యాంటీన్లని ప్రారంభించడం జరిగింది. మడకశిర నియోజకవర్గంలో 4 సంవత్సరాల లోపు ఎక్కడా కూడా మట్టి రోడ్డు అనేది కనపడకుండా ఎటువైపు చూసినా తారు రోడ్డు ఉండే విధంగా కృషి చేసేందుకు ప్రతిపాదన పంపించడం జరిగింది. దాదాపు